సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే 4 ప్రధాన రైళ్లను చర్లపల్లి టెర్మినల్ కు మారుస్తున్నామని తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నందున ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మార్పులు చేసేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. 720 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ మీద ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు నిర్ణయిస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో హరిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఇక నుంచి కొత్తగా స్టేషన్ నుంచి ట్రైన్స్ని ఆపరేట్ చేయబోతున్నారు. ప్రధానమైన ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఇక్కడ నుండి ఆపరేట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి నడిచే ప్రధాన ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెర్లపల్లి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన రీజన్ ఏంటి? ఏ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి? ముఖ్యంగా మనకు సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతుంది. పనులు కూడా చాలా ఊపందుకున్నాయి. సో అక్కడ ప్లాట్ఫామ్స్ కానీ మళ్ళీ సిఓపి, ఎఫ్ఓబి ఈ వర్క్స్ అన్నీ చేపట్టాలంటే ఈ ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది. కొన్ని డెడికేటెడ్గా 1-2 ప్లాట్ఫామ్స్ని డెవలప్మెంట్కి ఇచ్చేస్తే మిగతా ప్లాట్ఫామ్స్లో ట్రైన్ ఆపరేషన్ జరుగుద్ది. సో ఇలా ప్లాట్ఫామ్స్ డెడికేటెడ్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని ట్రైన్స్ని మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందులో భాగంగానే మనం కొన్ని ట్రైన్స్ని సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి షిఫ్ట్ చేశాము. మొట్టమొదటగా 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్, చెన్నై ఎక్స్ప్రెస్ అండ్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్, వాటిని అంటే నిన్న చెన్నై ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది, గోరఖ్పూర్ రేపు స్టార్ట్ అవ్వబోతుంది చెర్లపల్లి నుంచి. అవే కాకుండా ఒక 4 పేర్స్ ఆఫ్ ట్రైన్స్ని మళ్ళీ అంటే మార్చ్ 26 మళ్ళీ ఏప్రిల్లో అలా 4 పేర్స్ని కూడా చెర్లపల్లికి షిఫ్ట్ చేశాము. అందులో కృష్ణా ఎక్స్ప్రెస్ ఒకటి, జన్మభూమి ఎక్స్ప్రెస్, అలాగే కాజీపేట్ హడాప్సా, కాకినాడ లింగంపల్లి, 4 పేర్స్ ఆఫ్ ట్రైన్స్ని కూడా మేము అంటే ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ వరకు సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి షిఫ్ట్ చేస్తున్నాం. సో ఈ ట్రైన్స్, ఈ 4 పేర్ ట్రైన్స్, ఈ 4 పేర్స్ ఆఫ్ ట్రైన్స్, మళ్ళీ అంతకుముందు 2 పేర్స్ ఆఫ్ ట్రైన్స్, ఇవి అంటే టోటల్గా 6 పేర్స్ని సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి షిఫ్ట్ చేయడం జరిగింది. సో చెర్లపల్లి ఇప్పుడు ఆల్రెడీ అంటే మోడర్న్ హంగులతో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్తో అన్ని వసతులతో ఏర్పడి ఉంది. సో దాన్ని పూర్తిగా మనం యూటిలైజేషన్లోకి తీసుకురావచ్చు. అలాగే ఏదైతే సికింద్రాబాద్ స్టేషన్లో మనకి కంజెషన్ ఎక్కువ ఉండడము, ట్రైన్స్ కూడా మనకి అంటే కొద్ది మేర అంటే డిలే అయ్యే ఛాన్సెస్ ఏదైనా అన్యూజువల్ అయినప్పుడు కానీ, ఒక ట్రైన్ వెంట ఇంకో ట్రైన్, ఒక డిలే అయితే ఇంకో ట్రైన్ డిలే అవ్వడము, సో ఈ కంజెషన్ ఇష్యూస్ని కూడా కొద్ది మేర అడ్రస్ చేసినట్టు అవుతుంది. సో ఇదే కాకుండా కొన్ని అంటే చెర్లపల్లి స్టేషన్ ఆల్రెడీ డెవలప్ అయ్యింది కాబట్టి కొన్ని ట్రైన్స్ను కూడా చెర్లపల్లిలో హాల్ట్ కూడా ఇవ్వడం జరిగింది అడిషనల్గా. ఈ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్, గుంటూరు ఎక్స్ప్రెస్, సో వీటికి ఇంతకుముందు స్టాపేజ్ ఉండేది కాదు చెర్లపల్లిలో, వాటికి కూడా స్టాపేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని ట్రైన్స్ను కూడా మేము ముందు సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఓకే సార్, అంటే ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ఎంతవరకు వచ్చాయి, ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంటుంది, ఇప్పుడున్న ప్యాసింజర్ ట్రైన్స్ ఎంతవరకు చెర్లపల్లికి వెళ్ళాయి అనుకోవచ్చు? అదే ముఖ్యంగా సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ విషయానికి వస్తే మనం ప్లాట్ఫామ్ 10 వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ డెవలప్ అయింది. మెయిన్ బిల్డింగ్ కూడా చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చేసింది. అలాగే ప్లాట్ఫామ్ 1 వైపు కూడా మనకి మల్టీ స్టోరీడ్ పార్కింగ్ కూడా డెవలప్ అయింది. అలాగే మిగతా పోర్షన్స్లో కూడా అంటే సర్క్యులేటింగ్ ఏరియాలో కావచ్చు, స్టేషన్ బిల్డింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అలాగే మనకి ఎఫ్ఓబీస్ వాటికి సంబంధించిన బేసిక్ వర్క్ కూడా కొద్ది మేరకు స్టార్ట్ అయింది. పూర్తి స్థాయిలో ఈ ఎఫ్ఓబి వర్క్, మిగతా వర్క్స్ అన్నీ చేయాలంటే ఈ ట్రైన్ షిఫ్ట్ అయిన తర్వాత డెడికేటెడ్గా ఒక 2 ప్లాట్ఫామ్స్ని కొద్ది రోజుల మేర కంప్లీట్గా కన్స్ట్రక్షన్కి ఇచ్చి అవి అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగతా ప్లాట్ఫామ్ అలా ఫేజ్ వైజ్గా చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు దాదాపు మనకు 35-40% వర్క్ సికింద్రాబాద్ స్టేషన్ కంప్లీట్ అయింది. దాదాపు ఇంకో సంవత్సరము మేర టైం బట్టి సికింద్రాబాద్ స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓవరాల్గా అయితే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనిలో భాగంగా ఇక్కడ నుంచి ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లను చెర్లపల్లి నుంచి ఆపరేట్ చేయబోతున్నారు. దీంతోపాటు ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ద సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ కూడా తగ్గే అవకాశం ఉంటున్నట్లు రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇది ప్రజెంట్ చెర్లపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్లాగే ట్రైన్ల ఆపరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్.